అరే రెస్టారెంట్ 10 కేజీ చికెన్ కొట్టేసిరా, మరి కొట్టకుండా ఏం చేస్తారు మంచి గంట సేపు లేకపోతే మొత్తం ఆగం చేస్తారు షాప్ ని. చికెన్ చిన్నోడు వచ్చినా పెద్దోడు అడిగినా ఫస్ట్ అడిగేది లెగ్, లాస్ట్ అడిగేది లేవరు అన్న. ఎవరికి కేజీ చికెన్ పీసే చెప్పన్నా, పెద్ద కొట్టినా చిన్న కొట్టినా మీడియం కొట్టినా కొట్టెత్తున బయట నిలబడన్నా. కిలో చికెన్ 300 అమ్మా, 280 రూపాయలు పోయిన వారం కాదమ్మా, రోజు మారుతుంది చికెన్ రేటు, గుడ్డు రేటు. అన్న ఎండాకాలం అయినా వానాకాలం అయినా చలికాలం అయినా చికెన్ రేట్లు ఫ్లక్చువేట్ అయితేనే ఉంటాయి డైలీ. చికెన్ రేట్ ఎప్పుడు ఎగ్ రేట్ ఎప్పుడు ఒకలాగా ఉండదు. డైలీ పేపర్ కొడుతున్నా చికెన్ రేట్ ఎగ్ రేటు. ఇదేందమ్మా 250 రూపాయలు చేతులు పెట్టిపోతున్నావు, మళ్ళీ వచ్చిత్తా నీ కొట్టడమే నేను తప్పు చేసినట్టుంది. చెప్పడం కూడా రుబాబు చెప్పిపోతుంది చూడు. మళ్ళా నా లేవర్లు ఎంత కావాలన్నా, అర కేజీ వెళ్ళవన్నా, 1/2 కేజీ ఉంటాయి. లేవన్నా ఉంటే అమ్ముకోవడానికి అది నీకు పుణ్యానికి ఎత్తున్నా, నీకే నమ్మేది ఎవరికైనా నమ్మేదిగా. మరి నీకాడ తాపెట్టుకుని నాకేమవుతుంది? నీకు ఎప్పుడైనా కావాలంటే ఒక రోజు ముందు చెప్పు, నేను తీసి పెడతా. నువ్వు ఇప్పుడు వచ్చి 1/2 కేజీ కేజీ కావాలంటే లేవర్లు వెళ్ళాం. కోడికి వెళ్ళేది ఒక లేవరు, అట్లాంటి 10 కోళ్ళు కొద్ది కానీ ఒక 1/2 కేజీ వెళ్ళవు. ఎంతన్నా కేజా? 300 అన్న. అచ్చం లెగ్గులే కావాలంటే ఆయన చూస్తాయి అన్న, అందరికి లెగ్గులే కావాలి. 1/2 కేజీ తీసుకున్నాయని లెగ్గే కావాలంటాడు, 1/2 కేజీ తీసుకున్నాయని లెగ్గే అంటాడు, 10 కేజీ తీసుకున్నాయని లెగ్గే కావాలంటాడు. అన్న నాకు తెలుసు, నేను నీట్ గా ఫ్యాట్ తీసి శుభ్రంగా కడిగి మీకు కొట్టి ఇస్తా. మీరు పోరాన్న బయటికి.